వెల్కమ్ బ్యాక్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాసరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్కారం సార్, వెల్కమ్ టు ది డిబేట్. ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు. ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు, దెర్ ఇస్ నో ప్రైవేటైజేషన్ అన్న మాట ఎందుకని స్ట్రాంగ్ గా అటు ముఖ్యమంత్రి గాని ప్రధాని నుంచి గాని ఎందుకు రాలేదు? అలాగే కుమారస్వామి గారు కేంద్ర మంత్రి, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎవరు కూడా ప్రైవేటీకరణ అనేది లేదు, ముగిసిపోయిన అధ్యాయం అని ఎందుకు ఆ మాట మాట్లాడలేకపోతున్నారు? అంటే 11,400 కోట్ల పైచులకి ఇచ్చారు, సంతోషం, బానే ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ పెయిడ్ తర్వాత ఈక్విటీ క్యాపిటల్ అని చెప్పి 2 డిఫరెన్సియేషన్స్ చెప్పారు, అది కూడా బానే ఉంది. అలాగే 20,000 ఎకరాలు దీనికి ఆస్తులు కూడా ఉన్నాయి ఇంకా అని చెప్పి అన్నారు, అది కూడా బానే ఉంది. ఇక ప్రైవేటీకరణ అనేది ముగిసిపోయిన అధ్యాయం అన్నటువంటి మాట ఎందుకు రావట్లేదు? క్యాప్టివ్ మైనింగ్ ఎందుకని ఇప్పటికీ అలొకేషన్ అవ్వలేదు? ఇప్పుడు ఒకటేనండి, ఆంధ్రులకి ఏ విధమైనటువంటి మేలు చేయడంలో ఎప్పుడు మోడీ సర్కారు వెనకబడే ఉంది. కారణం ఏంటో తెలియదు. కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయాలి ఈ స్టీల్ ప్లాంట్ ని అనే ఒక ప్రధాన కుట్రతోనే మోడీ సర్కారు మొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అవలంబిస్తున్నారు. ఇది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమంత్రిని ఆంధ్రుల కోరిక మేరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరు కూడా వాట్ అబౌట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు నోటంలో కూడా అడగలేదు. వాళ్ళు ఘంటాపరంగా చెప్పారు, గతంలో ప్రైవేటైజేషన్ చేసేస్తాం అని పార్లమెంట్ లో చెప్పారు. అలాంటి విషయంలో ఈ రోజు ఏదో నిధుల కేటాయింపు ఏ రకంగా కేటాయించారు అనేది స్పష్టత లేదు. అలాగే క్యాప్టివ్ మైన్ అనేది కంపల్సరీ స్టీల్ ప్లాంట్ కి కేటాయింపులు చేయాలి. చేసిన తర్వాత కాస్త నమ్మడానికి అవకాశాలు ఉంటాయి. ఇవేమీ లేకుండా ఈ నిధుల కేటాయింపు అంటే అది నిధులు ఎవరి కోసం? స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయకుండా ప్రభుత్వ సంస్థగానే ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తారా, లేదు ఈ భూములకి రక్షణ కల్పిస్తారా? అసలు మీ నోటి ఏ స్పష్టత లేకుండా ఈరోజు నిధులు కేటాయించాం, స్టీల్ ప్లాంట్ కి మంచి రోజులు వస్తాయి అని వాళ్ళకు వాళ్లే భజన చేయడం అనేది ఆంధ్రులను మరోసారి మోసం చేయడం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ పరంగానే నిర్వహణ జరపాలి, ప్రైవేటు పరం కాదు అని ప్రధానమంత్రి ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. అలాగే పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలని అనేక సందర్భాల్లో మా పార్టీ నుంచి ఆంధ్రుల మెజారిటీ డిమాండ్ కూడా అదే. ఎందుకంటే అక్కడ ఉద్యమకారులు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే ఆ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులకు కానీ, అలాగే అక్కడి నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతలకు కానీ చీమ కుట్టినట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత అనే ఆలోచన దృక్పథం ఉండాలి అనే నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోవడం దురదృష్టం. గతంలో స్టీల్ ప్లాంట్ సాధించుకోగలిగామంటే యావత్ ఆంధ్రులందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చారు. ఆ రోజు నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకఛత్రాధిపత్యంగా స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా ఒక ఉద్యమంగా ముందుకు సాగి ప్రాణత్యాగం కూడా చేశాడు నెల్లూరు, గుంటూరు జిల్లా వాసి. అన్ని త్యాగాలతో సాధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి కుట్రని ఖచ్చితంగా ఆంధ్రులందరూ ఆపాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు, పాలకులు ఫెయిల్యూర్ అయ్యారు. మోడీని అడిగేటటువంటి సత్తా, ఆ ధైర్యం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ పాలకుడికి లేదు. అందుకని ప్రజలే ఏకం కావాలి, ప్రజలే ఆపుకోవాలి. ఇదంతా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఖచ్చితంగా మనం ఆపుకోకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఈ ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ ప్రెస్టేజియస్ పరిశ్రమ దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఆపుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒక మరో జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఖచ్చితంగా అది ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడమే ప్రధాన లక్ష్యం. అందుకని ఖచ్చితంగా మోడీ సర్కార్ని ఆంధ్రులు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రైవేటీకరణ అంశం అనేది లేదు అంటున్నారు, కానీ ప్రధానంగా దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతూ వస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఇందాక కూడా మహేశ్వర గారు కూడా చెప్పారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దానికి అప్పు ఇచ్చి ఉండొచ్చు,
లేదా అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, వాళ్ళే ఇచ్చారు, దాని మీద ఇక్కడ ప్రైవేటీకరణ అనుకోవడానికి లేదన్నారు, దాన్ని ఏమంటారు? సార్ ఒకటండి, మనం ఊహించుకోవడం కన్నా కేంద్ర ప్రభుత్వం స్పష్టతతో ఒక ప్రకటన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అవును. ప్రైవేట్ పరం చెయ్యం, ఇది మేము గ్రాంట్ అప్పు కాదు అని ఏది ఒక సరైనటువంటి ప్రకటన లేదు. ప్రకటన చేయకపోవడం అనేది సిగ్గుచేటు మొట్టమొదట. ప్రభుత్వం అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా కనపడడం లేదు. మనం వాళ్ళు ఏదో ఇచ్చారు దాని మీద ఊహాగానాలు తప్ప, ఇదిగో మేము ఈ గ్రాంట్ ఈ పరిశ్రమకి కేటాయించాం, ఈ పరిశ్రమని ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిశ్రమగా మేము అభివృద్ధి చేస్తాం అని ఒక నమ్మకమైనటువంటి ప్రకటన ఏదీ లేదు. ఆంధ్రులు అంటే ఎంత చులకనంటే ఒక పక్కన రైల్వే జోన్ ఇస్తున్నట్టు ఇచ్చి డివిజన్ ని ఒరిస్సాకి పట్టుకుపోయారండి. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే విధమైనటువంటి కుట్ర జరగడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఏ గ్రాంట్ ఇచ్చారో అప్పు ఇచ్చారో తెలియదు, దాని మీద ఒక స్పష్టత లేదు. అసలు ప్రైవేటైజేషన్ కి ప్రైవేట్ పరం చేస్తున్నారా, ప్రభుత్వ పరంగా నేను ఉంటుందా తెలియదు. అసలు మొట్టమొదట ప్రైవేట్ పరం చేయము అని ప్రకటన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మెజారిటీ ఆంధ్రుల డిమాండ్ అండి. ఇది ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం స్పష్టతతో కూడినటువంటి ప్రకటన చేయనున్నాడు. అలాగే అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం, అలాగే మిత్రపక్షంగా ఉంది. నా రాష్ట్రం పరిస్థితి ఏంటి, మా స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, మా స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవంతో సాధించుకున్నటువంటిది, మాకు ప్రైవేట్ పరం కాకూడదు అని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించచ్చు కదా. మోడీ వస్తే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ పక్కన కూర్చొని మోడీని పొగటమే సరిపోతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చేస్తామని విశాఖపట్నం వేదికగా కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. విశాఖపట్నం మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చినప్పుడు ఆ వేదిక మీద నుంచి ఆంధ్రులకు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ఆ ఇష్యూని ఖచ్చితంగా ఆ వేదిక సాక్షిగా చెప్పుంటే ఎంతో గౌరవం పెరుగును, అలాగే ఆంధ్రులకు ఎంతో నమ్మకం కలుగును. ఏమీ చెప్పకుండా కేవలం ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, మోడీకి భజన చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆ రోజు వేదిక మీద ప్రజలందరూ కూడా చిడతల భజన చేశారు తప్ప ఆంధ్రుల ప్రయోజనాల కోసం కానీ అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు.